పిల్లలు స్కూల్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ మీ అందరికి ఒక టాస్క్ ఇద్దాం అనుకుంటున్నా. ఆ టాస్క్ వచ్చేసి ఎవరికైనా హెల్ప్ చేయండి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మీరు ఒకసారి హెల్ప్ చేస్తే ఈ సిటీకే మిమ్మల్ని హీరోగా చేస్తారు. దాంతో పాటు మీకు దేవుడు బోల్డని గిఫ్ట్స్ కూడా ఇస్తారు. కాబట్టి ఈ రోజు ఒక్కరికైనా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. అరే, ఎవరికైనా హెల్ప్ చేస్తే మనకి దేవుడు గిఫ్ట్స్ కూడా ఇస్తాడా? ఇదెప్పటి నుంచి మొదలు పెట్టారు? అయితే ఈ రోజు ఖచ్చితంగా నేను ఎవరికైనా హెల్ప్ చేయాల్సిందే. పిల్లలు మర్చిపోకుండా అందరూ హోంవర్క్ కూడా తీసుకురండి. హోంవర్క్ తొక్క ఏమీ లేదు. ఈ రోజు ఎవరికైనా హెల్ప్ చేసి దేవుడి దగ్గర నుంచి బోల్డని గిఫ్ట్స్ దొబ్బేయాలి. అరే, ఈ సించాన్ గాడు ఏదో పెంట చేసేలా ఉన్నాడు. వీడికి నేను చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. సర్లే, మనం వెళ్దాం. ఈ రోజు ఎవరికైనా హెల్ప్ చేసేయాల్సిందే. మన వాళ్ళందరూ ఇక్కడ గ్రౌండ్ దగ్గరికి వచ్చి ఆడుకుంటారు కదా, వీళ్ళని కూడా తీసుకెళ్దాం. ఏదో మూలక పడి ఉంటారు, వీళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తారు. వీళ్ళ గిఫ్ట్స్ కూడా నేను తీసుకోవచ్చు. అరే, కిక్ గడు వస్తున్నాడు, వీడి దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా చెప్దాం. అరే కిక్కు, నీకో విషయం చెప్పాలరా? అరే సించాన్, ఏంట్రా మా అందరికన్నా ముందు వచ్చేసావు? నువ్వు ఎప్పుడు లేట్ గా వస్తావు కదా గ్రౌండ్ దగ్గరకు కూడా ఆడుకోవడానికి. ఈ రోజు ఏంటి తొందరగా వచ్చేసావు? అరే కిక్కు, నేను ఒక డిసిషన్ తీసుకున్నాను రా. ఈ రోజు ఎండ్ అయ్యేలోగా ఎవరికొకరికి హెల్ప్ చేయాలి. అబ్బో సించాన్, ఏంటి ఎంత పెద్ద డిసిషన్ తీసుకున్నావు? అరే, వీళ్ళకి మళ్ళీ చెప్పానంటే వీళ్ళు కూడా గిఫ్ట్స్ అన్ని తీసేసుకుంటారు. కాబట్టి నేను ఎవరికి గిఫ్ట్స్ వస్తున్నాయని చెప్పను. స్కూల్లో టీచర్ చెప్పారని చెప్తానంతే. అదేం లేదురా కిక్కు, స్కూల్లో టీచర్ చెప్పారు ఎవరికైనా సాయం చేస్తే మంచిదంట. అవునరా సించాన్, ఎవరికైనా మంచిగా సాయం చేస్తే మంచిదే. ఈ రోజు నువ్వు ఎవరికైనా సాయం చేద్దాం అనుకుంటున్నావా? అవునరా కిక్కు, నేను ఈ రోజు ఎవరికైనా సాయం చేద్దాం అనుకుంటున్నా. సరే సరే, నేను కూడా నీతో పాటు జాయిన్ అవుతాను. నేను కూడా ఎవరికైనా హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేసి చాలా రోజులు అయిపోయింది. అదిగో మాట్లాడుకుంటేనే వచ్చేసింది హిమవారి. హిమవారి, మేమందరం ఒక పని చేయబోతున్నాం. ఇలా రా ఒకసారి. అరే చెప్పన్నయ్యా, ఏంటి ఈ రోజు మీరు ప్లాన్ చేశారు? హిమవారి, నేను సించాన్ గారు ఇద్దరం కలిసి ఎవరికైనా హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాం. అవునా, నేను కూడా హెల్ప్ చేస్తాను. నాకు కూడా ఇష్టం హెల్ప్ చేయడం అంటే. హిమవారి కూడా వచ్చింది. దీంతో నాకు ఇంకా 2 గిఫ్ట్లు ఎక్స్ట్రా వస్తాయి. అరే సించాను, కిక్కు, హిమవారి అందరూ కలిసి ఆడుకుంటున్నట్టున్నారు. నేను కూడా వెళ్ళి వాళ్ళతో ఆడుకుంటాను. వీళ్ళతో ఆడుకుంటే చాలా బాగుంటుంది. అరే కిక్కు, నేను కూడా ఆడతానురా మీతో. ఈ రోజు ఏం ఆడుకుంటున్నారా? అరే వెంకీ, ఈ రోజు మేము ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటున్నాం. నువ్వు కూడా జాయిన్ అవుతావా మాతో పాటు? హెల్పా? నాకు ఎలా చేయాలో తెలీదురా, మీరు నేర్పిస్తారా? అరే వెంకీ, ఏం లేదురా, ఎవరైనా సమస్యలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం హెల్ప్ చేయాలి. అవునారా కిక్కు? సరేరా, నేను ఏదైనా చేస్తాను హెల్ప్. సరే, ఈ రోజు మనం అందరం కలిసి ఎవరైనా సమస్యలో ఉన్నారా లేదా అని కనుక్కోవాలి. పదరా సించాన్, అందరం కలిసి వెళ్ళి ఎవరైనా సమస్యలో ఉన్నారా లేదా చూద్దాం. అరే, రోడ్డు క్రాస్ చేద్దామంటే ఈ బస్సులు వ్యాన్లు అన్నీ వెళ్తున్నాయి. ఎవ్వరూ ఇక్కడ సహాయం చేయట్లేదు. ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది. ఈ రోడ్డు నేను ఎలా క్రాస్ చేయాలో అర్థం కావట్లేదు. అరే, ఎవరైనా హెల్ప్ చేయగలరా నాకు? అరే, బస్సులు అన్ని బస్సులు వచ్చేస్తున్నాయి. నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అరే కిక్కనయ్య, అటు చూడు, ఎవరో అక్కడ సమస్యల్లో ఇరుక్కున్నట్టున్నారు. వాళ్ళని మనం కాపాడాల్సిందే. అవును హిమవరి, సించాన్, వెంకీ, పదండ్రా వెళ్దాం. ఆ ముసలావిడికి రోడ్ క్రాస్ చేయడం రావట్లేదు అనుకుంటా. మనం వెళ్ళి హెల్ప్ చేద్దాం. అవునరా కిక్కు, నేనే హెల్ప్ చేస్తాను. మీరందరూ దూరంగా ఉండండి ఫస్ట్. సించాన్, అందరం కలిసే హెల్ప్ చేద్దాం రా. లేదురా కిక్కు, నేనొక్కనే హెల్ప్ చేస్తాను. మీరందరూ పక్కకి వెళ్ళి ఆడుకోండి. ఈ సించాన్ గడికి డైలాగులు బాగా ఎక్కువైపోయినట్టున్నాయి. కట్ చేసేయాలి వీడికి. అరే బామ్ గారు, నేను వచ్చేసాను. ఈ ఊరికే నేనే హీరో. నేను మీకు హెల్ప్ చేస్తాను రోడ్ క్రాస్ చేయడంలో. పదండి బామ్ గారు. అరే బాబు, ధన్యవాదాలు. నువ్వు ఒక్కడవేనా వచ్చావు హెల్ప్ చేయడానికి. అక్కడ ఉండే పిల్లలు చూడు, అలా దిక్కులేసుకుని చూస్తున్నారు. నువ్వు ఎంత మంచోడవు. సించాన్, అందరం కలిసి హెల్ప్ చేద్దాం అన్నాను కదరా. బామ్ గారు, వాళ్ళు కూడా మా ఫ్రెండ్సే. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారులేండి. అవునా, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారా? థ్యాంక్ యూ బాబు. రోడ్ క్రాస్ చేద్దామా ఇంకా? బాబు గారు, ఇప్పుడే రోడ్ క్రాస్ చేద్దాం మనం. అరే ధన్యవాదాలు బాబు, నువ్వు చాలా మంచోడు ఉన్నావు. మా ఇంటికి వచ్చి కొద్దిగా నాకు హెల్ప్ చేయొచ్చు కదా? బాబు గారు, మీరు ఏది అడిగినా నేను ఇప్పుడు చేయడానికి రెడీగా ఉన్నాను. మా ఫ్రెండ్స్ కూడా మాతో వస్తారు. నేనే వీళ్ళందరికీ లీడర్. అరే సించాన్, ఎక్కువ అవుతున్నావు కదరా. అరే కిక్కు, వదిలేరు ఒకసారికి. నన్ను ఏదో బిల్డప్ కొట్టుకుంటున్నాను కదా. నిన్నెప్పుడు మార్చలేడురా. బాబు వస్తావా? మీరందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారా? బామ్మగారు, మేమందరం కూడా వస్తాం. మీకు ఏ సేవలు కావాలన్నా మా దగ్గర తీర్చుకోండి. సరే బాబు, మా ఇంటి దగ్గర ఒక చిన్న పాప ఉంది. ఆ పాపను మీరు ఒక రోజంతా చూసుకోగలరా? నేను ఉద్యోగంలోకి వెళ్లి వస్తాను. నేను ఒక్కదాన్ని ఆ పాపని పెంచుతూ ఉన్నాను ఎన్నో ఏళ్ల నుంచి అని. ఆ పాపకి 5 ఏళ్లు మాత్రమే. మీరు తనని జాగ్రత్తగా చూసుకోగలరా? బామ్మగారు. సించాన్, బాబు గారు, మీరేమీ బాధపడకండి. ఈ సించాన్ ఉండగా ఎవరిని ఏది ఆపదలోకి తీసుకురాడు.
అరే సించాన్, నువ్వు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. ఇది నా డైలాగ్ కదా, నువ్వెందుకు చెప్తున్నావు? ఎవరి డైలాగ్ అవుతాయి ఏంటి? వచ్చాను కదా హెల్ప్ చేయడానికి. పదండి బామ్మగారు, ఏ చిన్న పాపైనా పర్లేదు. పొద్దున్న డైపర్ నుంచొని సాయంత్రం స్నానం వరకు అన్ని నేనే చూసుకుంటాను. అరే బాబు, నువ్వు చాలా హుషారుగా ఉన్నావు. నీలాంటి వాడే కావాలి. ఆ పాప చాలా అల్లరి పిల్ల. నువ్వే ఇలాంటి వాళ్ళని చూసుకోగలవు. సరే పదండి మా ఇంటికి. A few minutes later. అరే కిక్కన్నయ్య, ఈ సించాన్ గారు ఏంటి ఈ రోజైతే తేడాగా బిహేవ్ చేస్తున్నాడు? మామూలుగా వీడు ఎవరికి హెల్ప్ చేయడు కదా, కానీ ఈ రోజు మాత్రం ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తానంటున్నాడేంటి? హిమవరి, నాకు అదే అర్థం అవట్లేదు. వీడు క్లాస్ లో నాకు ఏం చెప్పారో నాకు అర్థం కావట్లా. ఒకసారి రేపు క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్లి అడుగుతాను అసలు వీడికి ఏమని చెప్పారని. బామ్మగారు, ఏదా పాప, నేను ఎక్కడ చూసుకోవాలి, ఏం చెయ్యాలి ఇప్పుడు చెప్పండి ఫాస్ట్ గా. అరే బాబు, కంగారు పడకు. ఫస్ట్ నేను పెట్టిందంతా తిను. దాని తర్వాత మనం పాప దగ్గరికి వెళ్ళి అప్పుడు చూద్దాం పాపని. థ్యాంక్ యూ బామ్మగారు, నా కోసం చాకో బీన్స్ కూడా తీసుకొచ్చారు. ఆ, అందరూ జాగ్రత్తగా తినండి, కింద వంపొద్దు. అలాగే బామ్మగారు, మొత్తం అంతా ఇప్పుడే తినేస్తున్నాను. ఈ సించాన్ గడు ఓవర్ యాక్టింగ్ మాత్రం తట్టుకోలేకపోతున్నాను. బామ్మగారికి ఇంతలా హెల్ప్ చేశాను, కానీ ఇంకా దేవుడు నాకు గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదేంటి? కొంప తీసి ఈ పాపను బాగా చూసుకుంటే నాకు బోల్డెన్ గిఫ్ట్స్ వస్తాయేమో. అరే బాబు, నేను ఆఫీస్ కి వెళ్ళే టైం అయింది. మీరు ఈ స్నాక్స్ అన్ని తినేశారు కదా, తినేసిన తర్వాత ఆ గదిలో ఆ పాప ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి, సరేనా? బామ్మగారు, మీరేమీ బాధపడదు, నేను బాగా చూసుకుంటాను కదా, మీ చిన్నారి చిట్టిని. సరే పిల్లలు, నేను వెళ్తున్నాను. అందరూ బాగా ఉండండి. ఏమైనా కావాలంటే ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, తీసుకుని తినండి. అలాగే బామ్మగారు, మేము మీరు చెప్పినట్టే వింటాం. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అరే సించాన్, ఏంట్రా బామ్మగారి దగ్గర చాలా ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు? మమ్మల్ని తక్కువ చేసి మేమేదో హెల్ప్ చేద్దామని వస్తే అసలు మేము హెల్పే చేయట్లేదు అని చెప్తున్నావు బామ్మగారికి. ఆవిడ అలాగే అర్థం చేసుకుంటున్నారు. అరే కిక్కు, నేనెందుకు అలా చేస్తాను? సరే ఇవన్నీ పక్కన పెట్టు, వెళ్ళి పాపని చూద్దాం పదా. సరే, ఇలాంటి కవరింగ్స్ కి ఎక్కువ ఉంటావులే నువ్వు. అరే పాప, నేను వచ్చేసాను నిన్ను చూసుకోవడానికి. ఏంటి బోరు పెట్టని ఏడుస్తున్నా ఉన్నా? నీకు ఏం కావాలి? పాలు కావాలా? ఏం కావాలి చెప్పు. చోకోబీన్స్ చాలా ఉన్నాయి మీ ఇంట్లో, 4 నేను తీసుకెళ్తానులే. ఒకటి నీ దగ్గర ఇచ్చేస్తాను. సించాన్, నువ్వు మారవా? అరే బోరమంటూ ఏడుస్తూనే ఉంది పాప. పాప, నీకేమైందమ్మా? డైపర్ లో వచ్చేసింది, డైపర్ లో వచ్చేసింది. ఓరి దేవుడా, డైపర్ లో వెళ్ళేసావా? సించాన్, ఇది నీ టాస్క్ కదా, చెయ్యరా. అంటే కిక్కు, ఇది నువ్వు చేయరా? ఇందాక దాకా నేను చేశాను కదా. నువ్వు ఇందాక దాకా చేసింది ఏంటో తెలుసా? ఓవర్ యాక్టింగ్. అరే బాధ పెట్టండి, నాకు ఇది బాగా వచ్చు. రోజు అమ్మ నాకు చేస్తుంది కదా, నేను మార్చుతాను డైపర్. అమ్మా, బతికించావు హేమావరి. సరే, తొందరగా మార్చేయి. A few minutes later. అరే ఎవరు నువ్వు? మా ఇంటికి వచ్చామేంటి? నా పేరు హేమవారి, నేను సించాన్ కిక్ వాళ్ళ చెల్లిని. అవునా, వాళ్ళందరూ ఎవరు? అదిగో బయట ఉన్నారు. తన పేరు సించాన్, తన పేరు కిక్, ఇంకా ఆ చివరి ఉన్నది వెంకీ. మేమందరం నిన్ను చూసుకోవడానికి వచ్చాం. అరే అవునా, నా కోసం మీరందరూ చూసుకోవడానికి వచ్చారా? సరే, నన్ను బయటికి తీసుకెళ్తారా? మా బామ్మగారు నన్ను రోజు బయటికి తీసుకువెళ్ళరు, ఇంట్లోనే ఉంచుతారు. అరే పాప, నేను బయటికి తీసుకెళ్లరా? ఇది చాలా పెద్ద సమస్యే. సించాన్, మనం ఈ పాపని కొంచెంసేపు బయట తీసుకెళ్దామా? అవును కిక్కు, మనం బయటికి తీసుకెళ్లి కొంచెం ఆడిపిద్దాం. పాప చాలా రోజులు అయినట్టుంది బయటికి వెళ్ళి. అబ్బా, ఈ సించాన్ గాడి ఈ స్వాగ్ లోంచిన బయటగా రావట్లేదు. సించాన్, మామూలుగా మాట్లాడరా. అలాగే కిక్కు, మామూలుగానే మాట్లాడుతున్నాను కదరా. హా, ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నావు. ఇలాగే మాట్లాడు. సరే పాప, నిన్ను బయటికి తీసుకెళ్తాను, కానీ చాలా జాగ్రత్తగా ఆడాలి. మాతో పాటేనే ఉండాలి నువ్వు. అరే మీరు ఏమీ దిగులు పడకండి, నేను మీతో ఆడుకుంటాను. అరే అడగడం మర్చిపోయాను, నీ పేరేంటి? అరే నా పేరు కూడా చెప్పడం మర్చిపోయాను. నా పేరు తను. సరే తను, నిన్ను బయటికి తీసుకెళ్తాం, పదా ఆడుకుందాం. అరే సించాన్, ఏం గేమ్ ఆడుకుందాం? అరే కిక్కు, మనమందరం కలిసి దాక్కుడు మూతలు ఆడుకోవచ్చా? అవునరా సించాన్, ఇది ఆడి మనం చాలా రోజులైపోయింది. పద ఆడుదాం. పద తను, మనిద్దరం కలిసి దాకుందాం. అరే సించాన్, తను నేను చూసుకుంటాను రా. నేనొస్తే నా బాగా చూసుకోగలను. అరే మీరందరూ చాలా దరిద్రంగా చూసుకుంటారు, నేనే చూసుకుంటాను తనుని. అరే మీరందరూ ఏదో కొట్టుకునేలా ఉన్నారు. నేను చూసుకుంటానులే తనుని. హా, ఇది బెటర్ ఐడియాలా ఉంది. వెంకీ గడవుతే బాగా చూసుకుంటాడు. సరేరా వెంకీ, నువ్వే తీసుకో. హిమవరి, నీకు ఓకే కదా? హా, ఓకే అన్నయ్య. సించాన్, నీకు? నాకు అస్సలు కుదరదురా. ఆయన నిన్నే ఉన్న అడిగెళ్ళే. అరే సించాన్, నువ్వే ఫస్ట్ కాతు పెట్టు. సరే కిక్కు, నేనే ఫస్ట్ పెడతాను. అందరూ ఇల్లు దాకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. తను, నేను వచ్చేస్తున్నాను.
అరే తను మన ఇద్దరం కలిస్తే దాక్కుందాం. ఆ సించాన్ గాడు చాలా ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వచ్చేసి మనల్ని పట్టేసుకుంటాడు. కాబట్టి నువ్వు నాతో పాటునే ఉండు. అరే నన్ను కూడా ఎక్కడైనా దాచిపెట్టు, నేను ఒక్కదాన్ని ఎక్కడైనా దాక్కుంటాను. అరే తను నువ్వు మళ్ళీ తప్పిపోతావు, అందుకే నిన్ను నాతోనే తీసుకెళ్తాను. అరే నాకు ఏమీ అవదు, నన్ను ఎక్కడైనా దాచిపెట్టు ప్లీజ్. అరే సరే, నా కళ్ళ ముందు ఉండేలని నిన్ను దాచిపెడతానులే. సరే నువ్వు ఇక్కడ దాకో, నేను ఆ చివరి దాకుంటాను. ఫస్ట్ ఎవరిని పట్టుకోవాలి? హిమావరిలా ఉంది అక్కడ పక్కన. హిమావరి నువ్వు దొరికిపోయినట్టు ఉన్నావు. అరే సించాన్ గారు నన్ను దొరకపెట్టేశాడే. హిమావరి కిక్కన్న ఎక్కడ ఉన్నాడు? తొందరగా చెప్పు. అరే సించాన్ నేనేమి నీకు చెప్పండి రా, నువ్వే ఎత్తుక్కో. నేడ వెతుక్కుంటాలే. అక్కడే ఉన్నాడా కిక్ గాడు? అరే కిక్ నువ్వు నాకు కనిపించిపోయావరా? అరే వీడికి దొరికిపోయానే. వెంకీ గాడు నాకు తెలిసి ఈ మూల ఎక్కడో దాక్కుని ఉంటాడు. రోడ్డు చివరి దాక్కున్నావా వెంకీ? నిన్ను కూడా నేను కనిపెట్టేశాను, బయటికి రారా. అరే నేను కూడా దొరికిపోయానా? చా, ఇంకా మంచి ప్లేస్ లో దాక్కోవాల్సింది. తను నువ్వెక్కడ దాక్కున్నావు? అరే తను ఏంటి ఎంతసేపు ఎత్తుకున్నా దొరకట్లేదు? అరే వెంకీ ఒకసారి ఎలా రా. చెప్పరా. తను ఏంటి ఇంకా దొరకట్లేదు? నువ్వు ఎక్కడైనా దాచిపెట్టావా తనుని? అవునరా సించాన్, నేను ఆ పక్కన దాచిపెట్టాను. తను ఏది? తను అక్కడ లేదేంట్రా? అరే వెంకీ ఏంట్రా నువ్వే దాచిపెట్టావా? నీతోనే పాటు ఉంచుకోవచ్చు కదరా. అరే తనేరా మారం చేసిందిరా. నేను దాకుంటాను ఒక్కదాన్ని అని, అందుకే తనని అక్కడ కూర్చోబెట్టాను. తనేమో ఇప్పుడు కనిపించట్లేదు. అరే వెంకీ చాలా పెద్ద తప్పు చేసావు. అరే కిక్కనయ్య ఒకసారి అలా చూడు, ట్రైన్ పక్కన తను ఉంది. తను ట్రైన్ పక్కనే ఉంది, మనం వెంటనే ట్రైన్ పక్క దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఉంది అంటే తను ఇప్పుడు ట్రైన్ ఎక్కిందంటే పెద్ద సమస్యలో ఇరుక్కుంటుంది. పదండి వెళ్దాం. అరే తను ఇక్కడే ఉండాలి కదా, నాకు తెలిసి ట్రైన్ లోపలికి వెళ్ళినట్టు ఉంది. తను ఒకసారి మనం అందరం ట్రైన్ లోపలికి వెళ్ళి చూద్దాం. అరే తను ఎక్కడ ఉన్నావు? ఇది చాలా బాగుంది, నేను ఎప్పుడు ఇలాంటిది ఎక్కడ చూడలేదు. వావ్ ఇది స్లోగా కదులుతుంది కూడా. వావ్ నాకు చాలా బాగా నచ్చింది. వావ్. అరే తను ఎక్కడ ఉన్నావు? హిమవరి నీకెక్కడైనా కనిపించిందా తను? లేదనియా నాకెక్కడ కనిపించలేదు. సించాన్ నీకెక్కడైనా కనిపించిందా తను? అరే కిక్కు లేదురా, ఇక్కడెక్కడ కనిపించలేదు. అరే వెంకీ నీకు కనిపించిందా? అరే కిక్కు, మనం పక్క ఊర్లోకి వచ్చేసాంరా. తను గనక ఇక్కడ దిగిందంటే మనం ఎలా పట్టుకుంటాం? సరే మనం ఈ స్టేషన్ లో దిగి ఒకసారి బయట చూద్దాంరా. అవునరా వెంకీ, మనం ఒకసారి బయటికి వెళ్ళి చూసేద్దాం. అరే కిక్కన్నయ్య ఒకసారి అటు చూడు, తను స్టేషన్ బయటికి వెళ్తుంది. అవును తను స్టేషన్ బయటికి వెళ్తుంది అంటే తనకి ఇక్కడే దిగిపోయింది. పదండి మనం అందరం కలిసి తనని వెతుకుతాం ఫాస్ట్ గా. తను మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోవచ్చు. అరే ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ నేను ఎప్పుడూ రాలేదు. వావ్ అక్కడ ఏంటి ఏదో చెట్టులా ఉంది, అక్కడికి వెళ్తాను నేను. అరే కిక్కనయ్య అక్కడ చూడు, తను ఆ చెట్టు దగ్గరికి వెళ్తుంది. అవును హిమావరి మనం ఫాస్ట్ గా వెళ్దాం. అరే తను ఆగుతాను, ఎక్కడికి వెళ్తున్నావు? అరే ఈ చెట్టు నాకు చాలా బాగా నచ్చింది, అందుకే ఈ చెట్టును చూద్దామని వచ్చాను. తను మనం ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి? బామ్మగారు ఇప్పటికే ఇంటికి వచ్చేసి ఉంటారు. ఇప్పటికే సాయంత్రం అయిపోయింది. సరే పక్కనే బస్ స్టాండ్ ఉన్నట్టుంది, అక్కడికే వెళ్ళి వెయిట్ చేద్దాం. అరే కిక్కు ఒకసారి అలా చూడు, అమ్మ ఏంట్రా ఇక్కడ ఉంది? మనం మర్చిపోయాం, నిన్న అమ్మ పక్క ఊరికి వెళ్ళింది కదా. అవును సించాన్ నిన్న అమ్మ పక్కూరికి వెళ్ళింది అంటే వచ్చింది ఇక్కడికేనా? పద ఫాస్ట్ గా వెళ్దాం. అమ్మా అరే సించాన్, హిమావారి, అరే కిక్కు మీరందరూ ఎక్కడున్నారు? ఈ చిన్న పాప ఎవరు? అరే వెంకీ నువ్వు కూడా వచ్చావా? మీరందరూ ఇక్కడికి ఎత్తుకు వచ్చారు. మిమ్మల్ని ఇంటిలోనే ఉండమన్నాను కదా, స్కూల్ నుంచి తిన్నగా ఇంటికే రావాలని చెప్పాను కదా, బయటికి మళ్ళీ తిరుగుతున్నారా? పక్క ఊరు దగ్గర వచ్చేసారు మీరు. అమ్మా ఒక విషయం చెప్పాలి. ఈ పాప పేరు తను. తినని మేము ఈ రోజంతా చూసుకోవాలని ఒక బామ్మగారికి మాట ఇచ్చాం, కానీ ఈ పాప మా మాట వినకుండా పారిపోయి వచ్చేసింది. అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే అదమ్మా జరిగింది. సరే మిమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకెళ్తాను, జాగ్రత్తగా ఆ పాపని అప్పచెప్పేయండి. అలాగే అమ్మా, మేమందరం తీసుకెళ్లి ఇచ్చేస్తాం. అరే క్షమించండి, మీ పాపని వీళ్ళందరూ తీసుకెళ్లిపోయారు, ఎక్కడికో వెళ్ళిపోయారు వీళ్ళందరూ. దీనికి నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. అరే ఏం పర్లేదు, పాప బయటికి వెళ్లి చాలా రోజులయ్యింది, క్షేమంగా తిరిగి వచ్చింది కదా, అదే మనకి ఎక్కువ. అరే పిల్లలు ఒకసారి ఇలా రండి, మీ అందరికి థ్యాంక్ యూ. మీ అందరికి ఒక బహుమతి ఇద్దామని అనుకుంటున్నాను నేను. ఆ బహుమతి వచ్చేసి ఈ సండే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది కదా, ఆ మ్యాచ్ కి సంబంధించిన టికెట్స్ నా దగ్గర ఉన్నాయి, మీరందరూ వెళ్ళండి. అరే బామ్మగారు నిజంగానే చెప్తున్నారా?
అవును పిల్లలు, మీ అందరికి నేను టికెట్స్ తీసాను పొద్దున్నే. అరే థ్యాంక్ యూ బామ్మ గారు. మేమందరం వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూస్తాం. దేవుడా, మంచి పని చేస్తే ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి దొరుకుతుంది. పిల్లలు, మీరందరూ కూడా ఏదైనా మంచి పని చేయండి. దాంతో పాటు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న వీడియో కూడా చూడండి. ఇది కూడా ఒక చాలా మంచి మూవీ. బాయ్ బాయ్.